Hi guys, I come with a new video and our announcement. Sir, ఇది announcement కాదు. I'm going to discuss about the how I scored in SFM 80 marks. నేను 80 మార్క్స్ ఎలా తెచ్చుకున్నాను ఎస్ఎఫ్ఎంలో, నేను యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి అంటే ఫస్ట్ ఒక లాంగ్ బ్యాక్ స్టోరీకి వెళ్దాం సార్. ఇన్ May 22 I got 35 out of 100. I failed in SFM. So in next attempt November I got 80. How I get 18 SFM ante what are the mistakes in done in May 22 attempt, what are the how I realized from such mistakes, and what are the resources I used for getting these marks, and what are the preparation tips, and what is the way of preparation I'm going to tell now. First sir, in May 22 what are the mistakes I did ante I never considered my 1.5 day strategy. నేను 1.5 day కన్సిడర్ చేయకుండా I take that the one of other book తీసుకున్నాను సార్. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ నెవర్ ప్రిపేర్ ద కాన్సెప్ట్స్. ఐ జస్ట్ గో త్రూ ఆన్ దట్ క్వశ్చన్స్. అలా జస్ట్ గో త్రూ ఆన్ ద క్వశ్చన్స్ అవుతున్నాయి. గోన్ ఐఎమ్ బోత్ గ్రూప్ స్టూడెంట్స్ కాబట్టి నాకు అది కొంచెం హెవీగానే అనిపించింది. ఈవెన్ దో ఎక్కువ డేస్ ఉండేది, ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్లో ఎక్కువ డేస్ ఉంటుంది కదా సార్. ఫస్ట్ టైం 20 days పట్టింది, నెక్స్ట్ టైం 15 days పట్టింది, లాస్ట్ 5 days పట్టింది. ఇలా 3 times రివిజన్ చేశాను. బట్ ఎగ్జామ్ ముందు 1.5 day వచ్చేటప్పుడు మాత్రానికి ఐఎమ్ అనేబుల్ టు రివైజ్ మై ఎంటైర్ క్వశ్చన్స్. బికాస్ ఎందుకు నేను రివైజ్ చేయాలనుకున్నాను అన్ని క్వశ్చన్స్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ మచ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఇన్ ఎస్ఎఫ్ఎం ఎట్ దట్ టైమ్. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్. సో ఐ ఫెయిల్డ్ ఇన్ మై ఎగ్జామ్. అప్పుడు నేను ఒకటి రియలైజ్ అయ్యాను సార్. నేను ఫెయిల్ అయిపోతాను నేను ఎప్పుడు డిసైడ్ అయ్యానంటే 1.5 dayలో నేను నమ్మే ఒక స్టార్ట్ సార్. మీరు కానీ 1.5 dayలో మీ సబ్జెక్ట్ మొత్తం రివైజ్ చేయగలుగుతున్నారా, వీఆర్ గోయింగ్ టు క్లియర్ యువర్ సిఏ ఫైనల్ ఎగ్జామ్ ఇన్ వెరీ ఈజీ వే. మీరు కానీ మీ 1.5 dayలో సబ్జెక్ట్ రివైజ్ చేయలేకపోతున్నారా, వీఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్ యువర్ సిఏ ఫైనల్ ఎగ్జామ్. దట్స్ ఇట్. ఓకే సార్, దట్ ఈస్ అ క్లియర్. అండ్ కమ్ టు ద November 22 అటెంప్ట్ సార్. November 22లో వాట్ థింగ్స్ ఐ డిడ్, అసలు నేను ఏం చేశాను 80 దాటని 35 to 80 అంటే ఆల్మోస్ట్ 45 మార్క్స్ పెరిగాయి సార్ నాకు. అంటే ఒక 50% పర్సంటేజ్లో చూసుకుంటే 50% ఇంక్రీజ్ అయింది, డబల్ అయిపోయాయి మార్క్స్. 200% ఆఫ్ గ్రోత్ అనమాట ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎస్ఎఫ్ఎంలో మాట్లాడకుండా. నేను ఏం చేశాను సార్ ఫస్ట్ నేను ఏం చేశాను సార్, వేరే టుక్ ఐ కోచింగ్ అనేది కన్సిడర్ చేశాను. నేను ఎక్కడ కోచింగ్ తీసుకున్నాను, నేను కోచింగ్ తీసుకున్న నోట్బుక్స్ అన్నీ తెచ్చుకున్నాను సార్. నేను కోచింగ్ తీసుకున్న నోట్బుక్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఐ పుట్ ద నోట్బుక్స్ ఇన్ బిసైడ్ మీ. ఆ బుక్స్ అన్ని నా పక్కన పెట్టుకున్నాను సార్. నెక్స్ట్ నేను ఏం కన్సిడర్ చేశానంటే స్టడీ మెటీరియల్ తెచ్చుకున్నాను సార్. స్టడీ మెటీరియల్ తీసుకొచ్చుకొని నా పక్కన పెట్టుకున్నాను. ఇక ఎలా స్టార్ట్ చేశానంటే సార్ ప్రిపరేషన్, ఐ స్టార్టెడ్ ద యూట్యూబ్ వీడియోస్. యూట్యూబ్లో ఏదైతే రివిజన్ వీడియోస్ ఉన్నాయో అవి వింటూ వాళ్ళు ఏదైతే నాకు కాన్సెప్ట్ చెప్తున్నారో ఒక వైట్ నోట్బుక్ పెట్టుకున్నాను సార్. ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ రాసుకుంటూ, ఆ కాన్సెప్ట్ ఫార్ములాస్ డిరైవ్ చేసుకుంటూ, అన్నీ డిరైవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇన్ కేస్ మీరు విన్న ఆధార్ కానీ యూట్యూబ్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ హ్యాపీ. మీరు విన్న ఆధార్ కానీ యూట్యూబ్లో లేరనుకోండి, అప్పుడు ఏం చేసేవాడిని, కొన్ని నా ఆధార్ యూట్యూబ్లో ఉండబోయేటోడు, కొన్ని వినేసి మిగతా ఏదైతే అప్పుడు నా ఆధార్ బుక్ ఒకసారి తీసుకునేటోడు. ఏదైతే నోట్బుక్ నేను క్లాస్లో రాసుకున్నానో జస్ట్ ఫార్ములాస్ ఏమున్నాయి, కాన్సెప్ట్ ఏముంది, ఫార్ములాస్ అవన్నీ ఒక వైట్ నోట్స్ బుక్లో డంప్ చేసేవాడిని. దీనివల్ల నాకు ఏమైంది సార్, కంప్లీట్ కాన్సెప్ట్ ఒక బుక్లోకి వచ్చేసింది. దీంతోపాటు ఇంకా క్వశ్చన్ సాల్వ్ చేసేది. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఎస్ఎఫ్ఎం స్టడీ మెటీరియల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ ఇలిస్ట్రేషన్, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేస్తాను సార్. ఫస్ట్ రిసోర్సెస్ ఎంటైర్ స్టడీ మెటీరియల్ సాల్వ్ చేస్తాను. ఈ సాల్వ్ చేసేటప్పుడు విచ్ క్వశ్చన్స్ ఐ ఫెల్ట్ ట్రిక్కీ, ఏ క్వశ్చన్స్ నాకు ట్రిక్కీగా అనిపిస్తుంది ఐ మేక్ ఏ స్టార్ మార్క్, 2 star marks వేసుకున్నాను. ఎల్డిఆర్ అని పెట్టుకునేట్టు. నెక్స్ట్ సార్ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే నాకు సాల్వ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడేది. ఆ అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్. ఒక క్వశ్చన్లో ఏదైనా అడ్జస్ట్మెంట్ నాకు రాలేదు సార్. అయితే ఆ అడ్జస్ట్మెంట్ తీసుకొని నేను ఇక్కడ ఇన్కార్పొరేట్ చేస్తుంది నా ఓన్ టర్మ్స్లో. ఆ అడ్జస్ట్మెంట్ ఎలా సాల్వ్ చేయాలని మొత్తం అడ్జస్ట్మెంట్ ఇలా రాసుకునేటోని ఫార్మ్ దాని కింద. ఇలా నా చాప్టర్ అయిపోయేసరికి నేను నా నోట్బుక్లో లాస్ట్లో రాసుకునేటోని. దిస్ క్వశ్చన్స్ సార్ ఐ ఫెల్ట్ వెరీ డిఫికల్ట్, దిస్ క్వశ్చన్స్ సార్ నీడ్ టు బి రివైజ్ అని ఆ వైట్ నోట్బుక్లో ఈ క్వశ్చన్స్ అని. అండ్ ఏదైతే డిఫికల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని నేను ఒక నోట్స్లో రాసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలో రాస్తాను. దీనివల్ల నాకు ఏమయ్యేదంటే ఫార్ములాస్ అందులోనే ఉండేటివి, అడ్జస్ట్మెంట్స్ అందులోనే ఉండేటివి, క్వశ్చన్స్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అందులోనే ఉండేటివి. ఇవన్నీ ఉండటం వల్ల నాకు నెక్స్ట్ టైం రివిజన్కి జస్ట్ ఇవి చదువుకొని వెళ్తే నాకు సరిపోయేది ఇది. బట్ సెకండ్ రివిజన్కి నేను ఫస్ట్ రివిజన్కి అన్ని క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ పెన్ పెట్టి సాల్వ్ చేస్తాను. ఫస్ట్ స్టడీ మెటీరియల్స్, నెక్స్ట్ లాస్ట్ 4 పాస్ట్ అటెంప్ట్ క్వశ్చన్ పేపర్స్, నెక్స్ట్ లాస్ట్ 4 ఆర్టీపీ క్వశ్చన్ పేపర్స్ అండ్ లేటెస్ట్ ఎంటీపీస్ ఇవి చేసేటాను. ఇవి చేశాక ఇంకా నా దగ్గర టైం ఉంటే ఐ బ్రింగ్ మై ఆధార్ బుక్ తెచ్చుకునేటాను. ఎక్కడైతే క్వశ్చన్ ఆధార్ బుక్ తెచ్చుకొని ఇందులో కవర్ కాని క్వశ్చన్స్ ఏదైనా నాకు ఇంపార్టెంట్ అనిపించినాయి, వాళ్ళు చెప్పిన ఇంపార్టెంట్ అనిపించినాయి అవి సాల్వ్ చేస్తాను. దిస్ ద వే టు డన్ మై ఫస్ట్ ప్రిపరేషన్. ఇవన్నీ చేసుకున్నప్పుడే టిక్ చేసుకునేసాను సార్. నెక్స్ట్ సెకండ్ రివిజన్కి ఏవి చేయాలి ఇలా చేసుకునేవాడిని. నెక్స్ట్ సార్ సెకండ్ ఏం చేసేటోన్ ఏ క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ సెకండ్ రివిజన్లో ఏం చేస్తుంటే జస్ట్ వాట్ ఆర్ ద నోట్స్ ఐ డిడ్ ఐ రైట్ ఇన్ మై ఫస్ట్ టైం చేసిన ఆ నోట్స్ని ఒకసారి
బ్రీఫ్గా రీడింగ్ ఇచ్చేసుకొని అడ్జస్ట్మెంట్ రీడింగ్ ఇచ్చేసుకొని జస్ట్ గో త్రూ దట్ వాట్ ఆర్ ద స్టార్ మార్క్స్ ఐ మేక్ ఇట్, ఎక్కడెక్కడైతే అడ్జస్ట్మెంట్ నాకు రావాలి స్టార్ మార్క్ పెట్టుకున్నాను అవి చెక్ చేసుకునేటోని. అండ్ క్వశ్చన్స్ ఏవేవైతే నాకు రావు ఇంపార్టెంట్ మంచి డిఫికల్ట్ ఆ క్వశ్చన్స్ మళ్ళీ పెన్ పెట్టి ప్రాక్టీస్ చేస్తుంది. ఎలా అంటే నాకు క్వశ్చన్ చూసి ఆన్సర్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తుంది. ఇది సెకండ్ రివిజన్. ఇది ప్లస్ ఎల్డిఆర్ పెట్టుకుంటాడు. ఇంకా థర్డ్ రివిజన్లో ఏంటంటే సార్ ఇది సెకండ్ రివిజన్. థర్డ్ రివిజన్లో కంప్లీట్గా టైం ఇచ్చేటండి, కంప్లీట్గా ఒక 5 days ఎస్ఎఫ్ఎం టైం ఇచ్చేటం. థర్డ్ రివిజన్ టైం ఇచ్చి కంప్లీట్ స్టడీ మెటీరియల్ నా ముందు పెట్టుకొని క్వశ్చన్ చూసి ఆన్సర్ సాల్వ్ చేయడం మొదలుపెట్టాను. క్వశ్చన్ చూసి ఆన్సర్ సాల్వ్ చేయడం. అప్పుడు నాకు ఏ క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను అగైన్ మార్కెట్ అలా క్వశ్చన్స్ అన్ని బైఫర్కేట్ చేసి పెట్టుకునేటోను. ఇవన్నీ నేనేం చేస్తాను సార్ 1.5 days చేసుకునేటోను. దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఐ ఫాలో సార్. అండ్ కంప్లీట్గా థియరీని బాగా చదివేటోను. 20 marks థియరీ మాత్రం బాగా చదివాను సార్. ఐ రైట్ ఫర్ 83 marks సార్. ఐ గెట్ 80 సార్ ఇన్ ఎస్ఎఫ్ఎం. థ్యాంక్ యూ వెరీ మచ్. I think this information useful to you. Share to your friends. Thank you very much.